హాయ్ అండి, గుమగుమలాడే పక్క తెలంగాణ స్టైల్లో బగారా రైస్ ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసమని బాస్మతి రైస్ ఈ డబ్బాతో 3 డబ్బాల రైస్ తీసుకొని శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వంచేసుకున్నాను. ఇప్పుడు ఏ డబ్బాతో అయితే బియ్యం తీసుకున్నామో ఆ డబ్బాకి 4 డబ్బాలు పోసుకొని ఇంకొక పావు డబ్బా వాటర్ పోసుకొని నానబెట్టేసుకున్నాను. ఇదిగోండి మరాఠీ మొగ్గ, అనాస్ పువ్వు, జాజికాయ, యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఉల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టేసుకొని 3 స్పూన్ల నెయ్యి, 1 స్పూను ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు అన్నీ అందులో వేసేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా వేగాక ఇప్పుడు ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా వేగాక ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఇంకొక నిమిషం పాటు వేయించుకొని ఇందాక బియ్యం నానబెట్టి పెట్టుకున్నాం కదా, వాటర్ పోసుకొని ఆ బియ్యం వాటర్తో సహా వేసేసుకొని ఇందులో బిర్యానీ ఆకు, అలాగే కొత్తిమీర, పుదీనా కూడా కొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేట్టు కలుపుకొని రుచికి సరిపడ సాల్ట్ 1 స్పూన్ వేసుకున్నాను అనమాట. వేసుకొని మళ్ళీ అంతా బాగా కలిసేట్టు కలుపుకొని లిడ్లో వచ్చేసేసి 2 విజిల్స్ రానివ్వాలి. ప్రెషర్ అంతా పోయి 2 విజిల్స్ వచ్చాక ప్రెషర్ అంతా పోయి లిడ్ ఓపెన్ చేసేసుకొని ఇలాగా అడుగు నుంచి పైకి కొత్తిమీర, పుదీనా మళ్ళీ ఒకసారి జల్లుకొని ఈ విధంగా అడుగు నుంచి పైకి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేయటమే. చూసారు ఎంత పొడి పొడిలాడుతా, చాలా టేస్టీగా ఉందండి. నేనైతే చికెన్ కర్రీతో సర్వ్ చేశాను. మీరు కావాలంటే ఏ గ్రేవీ కర్రీతో అయినా సర్వ్ చేయొచ్చు. వెజ్, నాన్ వెజ్ దేనిలోకైనా గ్రేవీ కర్రీలోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా బాబు అయితే ఇష్టంగా తిన్నాడు. చాలా బాగుంది, సూపర్.